బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి జియో మైసూర్ సంస్థ తయారు చేసిన బంగారు బిస్కెట్లు బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. 100 గ్రాముల నుంచి 500 గ్రాముల బిస్కెట్లు ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. వీటిపై ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తో పాటు జొన్నగిరి గోల్డ్ మైన్స్ మొదటి ఉత్పత్తిగా ముద్ర వేశారు. మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం అంటూ కర్నూలు నగరంలోని షారా బజార్ కు చెందిన కొందరు వ్యాపారులు గోల్డ్ బిస్కెట్లు కొనుగోలు చేశారు. 99 గోల్డ్ 24 క్యారెట్స్ ను 500 100 గ్రాముల బిస్కెట్లుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అండ్ హెరిటేజ్ న్యూ ఎరా ఫస్ట్ గోల్డ్ ఫ్రమ్ జొన్నగిరి మైన్ పాటు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను కూడా ముద్రించారు. ఆ గోల్డ్ బిస్కెట్ ను చూడగానే ఇది మేడ్ ఇన్ గోల్డ్ ఆంధ్ర బంగారంగా స్పష్టంగా తెలుస్తోంది. ఉత్పత్తి వేగం పెరిగి ఈ బంగారం బిస్కెట్లు దేశవ్యాప్తంగా మార్కెట్లోకి వెళితే మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్ గా జొన్నగిరి గోల్డ్ గా మరింత ప్రసిద్ధి చెందే అవకాశం ఉంది. ఏపీలో తొలిసారి ఉత్పత్తి అయిన బంగారాన్ని తొలిసారిగా కొనుగోలు చేయాలని పలువురు వినియోగదారులు ఆసక్తిగా ముందుకు వచ్చినా ప్రస్తుతం పరిమితంగానే మార్కెట్లోకి విడుదల చేయడం వల్ల నిరుత్సాహంతో వెనుదిరిగారు. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుండి మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ మురళి, ఓవర్ టు యూ. రైట్ ఇంద్రజ, కర్నూలు జిల్లా సువర్ణగిరిలో ఉత్పత్తి అయినటువంటి బంగారు ఇప్పుడు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఏదైతే గత దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కర్నూలు జిల్లా వాసుల కళలు సాకారం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఏదైతే జొన్నగిరి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం, వలసలు వెళ్లే ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఈ బంగారు ఉత్పత్తితో సువర్ణగిరిగా మారబోతుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన కొద్ది రోజుల్లోనే రెండు రోజుల్లోనే మార్కెట్ లోకి బంగారు వచ్చి అమ్మకాలకు సంబంధించి ఉత్పత్తి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే కర్నూలు జిల్లాలో ఏదైతే సువర్ణగిరిలో ఉత్పత్తి అయినటువంటి బంగారు బిస్కెట్లు ఇప్పుడు 50 గ్రాములు 100 గ్రాములు 200 గ్రాములు 500 గ్రాముల చొప్పున ఈ బంగారు బిస్కెట్లు అనేవి విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ బంగారు బిస్కెట్ల మీద ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని చిత్రీకరించి ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ ఆభరణాలను 24 క్యారెట్ బంగారు బిస్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు, వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇది ఇప్పటికే దీనికి సంబంధించి ఈ బంగారును కొనుగోలు చేసేందుకు కూడా అటు ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. వినియోగదారులంతా కూడా దీనికి సంబంధించి ఏదైతే బంగారు ఉత్పత్తి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కర్నూలు పట్టణంలోని వాసవి షరఫ్ బజార్ లో ఉన్నటువంటి బంగారు వ్యాపారి కామిశెట్టి జగదీష్ అనే వ్యాపారి 500 గ్రాముల బంగారు బిస్కెట్ అయితే కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు 75 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రకంగానే భవిష్యత్తులో కూడా ఈ జొన్నగిరి ప్రాంతంలో ఏదైతే ఈ ఆభరణాలకు సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడే వ్యాపారాలు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తే అంతా కూడా ఈ జొన్నగిరి ప్రాంతాన్ని అంతా కూడా స్వర్ణగిరిగా మార్చామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయినటువంటి బంగారు ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చింది, విపణిలోకి వచ్చింది. దీనికి సంబంధించి కొనుగోలు చేసేందుకు కూడా కొంతమంది వ్యాపారులతో పాటు వినియోగదారులు కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి బంగారు స్వచ్ఛమైనటువంటి 24 క్యారెట్స్ బంగారు 999 హాల్ మార్క్ కలిగినటువంటి బంగారు కావడంతో మన ప్రాంతంలో లభించినటువంటి బంగారును కొనుగోలు చేయాలని చెప్పి కూడా చాలా మంది కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అటు కొనుగోలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కూడా ఈ వినియోగం ఏదైతే ఉంటుందో బంగారుకు సంబంధించి కొనుగోలు వ్యాపారాలకు సంబంధించి కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో జరిగేటటువంటి ఈ బంగారు అంతా కూడా కర్నూలుతో పాటు రాష్ట్ర నలుమూలల అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం అంతా కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి.